హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ కర్రీ కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బెండకాయ మజ్జిగ పులుసు చేసుకుందాం అనుకుంటున్నా. దానికి కావాల్సినవి బెండకాయ, ఆనియన్స్, పెరుగు, సాల్ట్, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ బెండకాయలు కోసుకొని ఇలా మధ్యలో కోసుకోవాలి. అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా అలానే కోసుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బెండకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగాలి బాగా. ఇప్పుడు పెరుగులో స్పూన్ కారం, స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు, మసాలా, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు తిప్పుకుంటూ ఉండాలి. బాగా వేగాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే ఒరిజినల్ పెరిగే వాడుతున్నాను. మా మామయ్య వాళ్ళకి ఉన్నాయని చెప్పాను కదా, సో బఫెల్లో ఉన్నాయి. వాళ్ళ పెరిగే మేము వాడతామన్నమాట. ఒరిజినల్ కర్డే బాగుంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బాగా వేపుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికిన ఆనియన్స్ పెరిగేసుకోవాలి. ఉడికిన ఆనియన్స్ తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ బెండకాయ పెరుగు చారు. కొంతసేపు ఉడకాలి, పొంగాలి. అప్పుడే కొంచెం బాగుంటుంది. చిక్కగా ఉంటే బాగుంటుంది. బాగా మజ్జిగ ఉంటే మజ్జిగ తాగినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు బెండకాయ కర్రీయే కాకుండా ఇలా వెరైటీ కూడా ట్రై చేయండి. నేనైతే బెండకాయ మజ్జిగ పులుసు చేసుకున్నా, ఇంకా ములక్కాయ కూర, రెండు కాంబినేషన్ బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం వడియాలు కానీ ఏమైనా నంచుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఏదైనా ఫ్రై నంచుకొని తిన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.